ఓం శ్రీమాత్రే నమః. శివానందలహరి 27వ శ్లోకము. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజా మరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంసౌ చరణయుగళస్థే కిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, కైలాసవాస మహాదేవ, బంగారు కొండ కోదండముగా నీ చేతిలో ఉంది. మహాధనదుడైన కుబేరుడు మిత్రునిగా నీ ప్రక్కనే ఉన్నాడు. కోరిన మాత్రముననే ఎల్ల కోరికలను ఇచ్చే కల్పవృక్షములను, కామధేనువులను, చింతామణులను నీకు ఆధీనంగా నీ ఇంటిలోనే ఉన్నవి. అమృతకిరణైన చంద్రుడు భూషణముగా నీ శిరస్సున ఉన్నాడు. సమస్త శుభములను నీ పాదముల వద్దయుండగా సాంబశివ, నేను నీకు ఈ దగిలిన వస్తువు ఏదియూ కనబడము లేదు. కాబట్టి నా చిత్తం నీకు అర్పిస్తాను, స్వీకరించుము అనగా నా మనసు నీ యందు నిలుపుతానని భావం అన్నమాట. ఈ శ్లోకం గురించి వివరాలు ఇంకా వినాలనుకుంటే ఛానల్ కింద లింక్ కనిపిస్తుంది, అక్కడి నుంచి వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.